2 తిమోతి 3:16. అది 2 తిమోతి. దైవజనుడు సన్నద్ధుడై. దైవజనుడు అన్న మాట కొందరి విషయంలోనే రాయబడింది, అందరు కాదు బాబు. దైవజనుడా నీవైతే అనని తిమోతి గురించి, దైవజనుడు ఏలియా గురించి రాయబడి, ఎలీషా గురించి ఒక 12 సార్లు మాత్రం ఈ మాట రాయబడి. మనం దేవుని సేవకులు అంటామేమో కానీ దైవజనులు అసలు మనం కానీ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. దైవజనుడు సన్నద్ధుడై. మనందరం ఎందుకు కూడుకున్నాం ఇక్కడ? సన్నద్ధం కోసమే, మన పరిచర్య కోసం మనం సిద్ధపడాలి. సంఘం నడిపించడం కోసం మనం సన్నద్ధుడై. తర్వాత ప్రతి సత్కార్యము, ఆత్మలను రక్షించటం మొదటి సత్కార్యం. ఆత్మల కోసం ప్రయాసపడటం మొదటి సత్కార్యం. సంఘంలోనికి అనేకులను నడిపించటం మొదటి పని సేవకుంది. ఆ తర్వాత మిగతా పనులు ఏ అయినా సరే. అర్థమైతే నేటి కాలంలో ఈ పనులు ఎక్కువైపోయి జన సేవకులు. అది కాదు, సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణముగా. ఎందుకు పెట్టావి మీటింగు? మనం చేసే ప్రతి పరిచర్యలో సిద్ధపాటు ఉండాలి. ఏమిటి? ఒక సిద్ధపాటు. మనకి ఆదివారం వాక్యం చెప్పబోతున్నావు, ఏముండాలి? ఆపుసం అక్కడిక్కడ ఫోన్లో చూసి చెప్పడం కాదు. ఇది అసలు కానే కాదు. నువ్వు సిద్ధపడిద్దామనుకో, దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తాడు. మన యొక్క పరిచర్య, మన వాక్య పరిచర్య, మన ప్రార్థన సిద్ధపాటులో నుంచి రావాలి. అంతేగాని నువ్వు ఏదేదో చేస్తే అక్కడ కార్యం జరగదు. జరగకపోగా సైతాన్ కార్యం జరుగుతాయి. వాక్యం ఫలించదు. కనుక పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు మన సిద్ధపాటులో ఎలాంటి లోపము ఉండకూడదు. మరి సిద్ధపడి మన పరిచర్య కేవలం ఆత్మల సంపాదన నిమిత్తమే మనం అడుగు వేయాలి. ఆత్మలను మనం సంపాదించేమి, సంఘాన్ని మనం బలపరుచుకున్నాం అనుకో, ఆ సంపాదించిన ఆత్మలే మనకు కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తాయి. ఏమంటారు మీరు? అలా కాకుండా వేరే అడుగు వేసేవు అంటే అది అంతటితోనే ఆగిపోతుంది. ఆ తర్వాత నీకు ఇక మళ్ళీ ఏ సహాయం రాదు. ఆత్మలు మరి ఎక్కడున్నాయి? ఆత్మల సంపాదన. ప్రభు మనకి ఏం పేరు పెట్టాడు? నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలు. అది పట్టుకోవాలి. అదే మన జీవితాలకి, మన సంఘాలకి, మనకి ఆశీర్వాదాన్ని, మన కుటుంబాలకి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. కానీ ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయంటే అవి తాత్కాలికమే. మరి ఆత్మలు ఎక్కడున్నాయి? మన ఆత్మలు అంటున్నా ఇంకెవరున్నారు? మనవులు ఎవరుంటారు? రాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉన్నారు. ఆ దగ్గరికి వెళ్ళి 4 సార్లు చెప్తారు, చెప్పిన వాళ్ళకే చెప్తారు. అసలు ఇది కాదు. చూడండి, 4 వచనాలు చూద్దాం. ఆత్మలు ఎక్కడున్నాయి మనకి? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4:4 ఈ మార్గంలో ఆత్మలు ఉన్నాయి. ఆయన సమరయుల మార్గమున ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు? కూర్చుని వెళ్ళాడా? రమ్మంటే వెళ్ళాడా? యేసు ప్రభుని ఎవరు రమ్మల్లా. ఆయన సమరయుల మార్గంలో ఆత్మలున్నాయి.
ఎవరున్నారు సమరయుల మార్గంలో? మంచిగా ఉంది ఒక ఆమె. అర్థమైందా? నా ప్రియమైన సేవకులారా, మనం ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు, ఎవరికన్నా ఉండేటప్పుడు మన ప్రభావం వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళ ప్రభావం మన మీద అసలు ఉండకూడదు. యేసు ప్రభు ఆమెతో కొన్ని గంటలు మాట్లాడి ఉంటారు. 7 ప్రశ్నలు వేసింది ఆమె. 7 ప్రశ్నలకి దేవుడు ఏం చేశాడు? సమాధానం చెప్పాడు. దెబ్బ పడిపోయింది. అంతే. ఎంత పడిపోయింది? చూడండి 24వ వచనం. 4:24. దేవుడు ఆత్మ గనుక వారు సత్యముతోను ఆరాధింప. ఆమె ఏం చెప్పింది చూడండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరిగింది కానీ పాపంలోనే ఉంది. ఇట్లాంటి ఉండాలా లేదా? ఇలాంటి మార్గాల్లో ఆత్మలున్నాయి. నువ్వు ప్రభు సన్నిధిలో పూర్ణంగా సిద్ధపడు. దేవుడు వారిని నీకు అప్పగిస్తాడు. దేవుడు అలాంటి వాళ్ళని మారుస్తాడు. దేవుడు అలాంటి వారి ద్వారా దేవుని సాక్ష్యం వినిపించబడద్ది. ఇది దేవుని చిత్తానుసారమైన పరిచయం. సమరయ మార్గంలో ఆత్మలు ఉన్నాయి. ఇలాంటి సమరయ స్త్రీ లాంటి వారు ఉన్నారు. వారిలో నువ్వు పూర్ణంగా సిద్ధపడి ప్రభు సన్నిధికి అలాంటి వారిని నడిపించు. ఆమెను ప్రభు నడిపించాడు. ఆమె ఎంతమందిని నడిపించింది? ఊరు మొత్తాన్ని కొట్టుకొచ్చేసింది. అంతే. ఇంటింటికి వెళ్ళిపోయింది. అరే, నేను చేసిన వాడు చెప్పిన వాడు ఇతడే, ఈయన క్రీస్తు కాడా. అర్థమైందా? 29వ వచనం చూడండి. మీరు వచ్చి నాతో చెప్పిన మనుషుని చూడుడి. ప్రభువుని కలిసిన తర్వాత ఆమె జీవితం ఏమైపోద్ది? మారిపోతే నూతనత్వం వచ్చేసేసి. నా ప్రియమైన సేవకులారా, మన సేవలో నూతనత్వం ఉండాలి. అక్కడే చూస్తున్నా. ప్రార్థన చేయి, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ప్రార్థన చేయి, అవకాశాలు దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయి, కొంతమందిని నీకు అప్పగిస్తాడు దేవుడు. ఇదేమి లేకపోకుండా ఏదో వసతి, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అటు తిరిగి ఇటు తిరిగి. ఇక్కడ అయ్యి తిరిగే సేవకుల సమావేశం కాదు, గుర్తుపెట్టి. ఇది ప్రార్థన సమావేశం, వాక్యం సమావేశం. ఈ 2 తప్ప అసలు ఏది ఉండనే. ఈ 2 ఉంటేనే మన సేవ. ఇదిగో ఆత్మలు ఎక్కడున్నాయి? సమరయ మార్గాల్లో ఆత్మలు ఉన్నాయి. ఇదిగో ఆమె రక్షించబడింది. ఊరు మొత్తానికి ఆమె బాధ్యత వహించింది. మరి అలాంటి వాళ్ళు ఒకరు రక్షించబడితే సాదా? ఎంతమందిని తీసుకొస్తారు సంఘాలకి? కనుక ప్రియమైన సేవకులారా, సమరయ మార్గంలో ఆత్మలు ఉన్నాయి. పూర్ణంగా సిద్ధపడు, సన్నద్ధుడిగా ఉండు. అంటే నాకు ఇప్పుడే చెప్పేది, అసలు ముందు చెప్పాలి నువ్వు. నాకు బుద్ధులే తిరిగి. దైవజనుడు సమయం అనక అసహ్యం అనక నువ్వేం చేయాలి? ఇప్పుడు మీరు భోజనానికి వెళ్తా, నేను కపిలేశ్వరం వెళ్ళి వాకింగ్ చెప్పి మళ్ళీ వస్తా. ఇక్కడ కపిలేశ్వరం యూత్ మీటింగ్ ఉంటుంది, సోమరాజు గారి చర్చ్. అక్కడ వాళ్ళు అన్నం పెడితే తింటే, లేకపోతే ఇక్కడికి వచ్చి పెడతారులే, పెట్టండి చెప్తారు. కనుక దేవుని పరిచర్య అంటే నువ్వు సిద్ధపాటు, కత్తెప్పుడు రెడీగా ఉండాలి. అంతే. అర్థమైందా? ఇంకా చెప్తున్నా, అవకాశాలను ఎప్పుడు నువ్వు వదులుకో. నేను రాను, నాకు కుదరదు అని చెప్పకూడదు. దేవుడు నీకు ఇచ్చాడది. అర్థమైందా?
ఈ సెమీ క్రిస్మస్లు ఒక్కో రోజు 2 చోట్లకి వెళ్ళి కూడా నేను పరిచయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు నిన్న 4 చోట్లకి వెళ్ళాను మా సంఘం కాక. గజవాడ వెళ్ళా, నేను ఫోన్ చేస్తుంటే వచ్చావు. యూత్ నర్సింగ్ కాలేజీలో జరుగుతాయి ఆదివారం. నేను ఎందుకు చెప్తున్నానంటే సన్నద్ధుడిగా ఉండు. ఆత్మలు ఉండే సమరయ మార్గాల్లోనికి నువ్వు వెళ్ళాలి. అందుకే నాకు ఎవరో వస్తారు వాళ్ళకే చెప్తాను, ఈ తీసేయండి. అర్థమైందా? పౌలు గారు కొరింథీ పట్టణానికి ఎవరు తెలవకుండా వెళ్ళాడు. అంతేనా కదా? మాట్లాడండి మీరు. అక్కడ ఎవరిని సిద్ధపరిచాడు? అగులా ప్రిస్కిల్లాని సిద్ధపరిచాడు. అసలు ఎవరో తెలియదు. అగులా ప్రిస్కిల్లా ఈయనకి ఆలు తెలుసు, ఆయన ఎవరు ఈయనకే తెలీదు. 3 సంవత్సరాలు, ఎంత సంవత్సరం అనుకుంటా, సంవత్సరం 6 నెలలు అక్కడ ఉండి సేవ చేసి, కనుక దేవుడు మనకు సిద్ధం చేస్తాడు. ఇంకా రెండవది చూద్దాం, చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఎక్కడున్నాయి మనకు ఆత్మలు? ఇదే లూకాసు వార్త 10వ అధ్యాయం 30 చూడండి. 30వ వచనం చూడండి. లేక 30 ఎవరు చదివేసేయండి. అప్పుడు యాజకుడు ఒకడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. ఆ త్రోవ, ఆ మార్గం, ఏ మార్గం ఇది? ఎరుకో మార్గం, అంతే కదా? యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో. ఎవరు దొంగ? సైతానుడు దొంగ. నిన్ను దోచుకుంటాడు. అర్థమైందా? మనల్ని కాదు, లోకస్తుల్ని త్రాగుడు అలవాటు చేసి దోచుకుంటాడు. అర్థమైందా? దురలవాట్లు, దుర్వ్యసనాలు అలవాటు చేసి ఏం చేస్తాడు? దోచుకుంటారు. అలాంటి మార్గంలో ఆత్మలు ఉన్నాయి. కనుక మనం మన ఊర్లో ప్రభువా త్రాగుబోతుల్ని మార్చు, వ్యభిచారుల్ని మార్చు, ఈ దురలవాట్లు గల వాళ్ళని మార్చు నాయనా. యవనస్తులు నాశనం అయిపోతున్నారు, సైతానుడి బంధకాల్లో చిక్కున్నారు, మార్చు అని ఈ త్రోవలో ఉన్న వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేసి సిద్ధపడి కార్యాలు జరిగించాలి. మా సంఘంలో మా చర్చి ప్రార్థన మందిరి వెనకే అరుపులుగా తాగటం. పోయిన సంవత్సరం మెనువులు అమ్మేసాడు, 50,000 వచ్చింది, 50,000 తాగేశాడు. భార్యనేమో బాప్తిజం తీసి మన దగ్గరికి వస్తుంది. అన్నయ్య ఈ ఒక్క పైసా ఇలా అన్నం కూడా తింటలా, మాకు అన్నం లేదు, ప్రార్థన చెయ్యి. ఇది పరిస్థితి. 2 పిల్లలు మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్తే, మేము ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉన్నాయిగా, ప్రార్థన చేశాం. దెబ్బకాడి మారాడు, తాగుడు మానేసాడు. అరే తాగుడు అసలు తాగట్లా. కనుక ఏ త్రోవలో ఉన్నాయి ఆత్మలు? ఇలాంటి ఎరికో త్రోవలో మార్పు ఆత్మలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు మనం ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా వీళ్ళని మార్చు అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దీనికి ఏమంటాలి? పూర్ణముగా సిద్ధ పాటు మనకు ఉండాలి. ఏమిటి సిద్ధపాటు అంటే? దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రభు దర్శనం పొందుకో, దేవుని కృపని పొందుకో. ఇక నీకు దూసుకెళ్ళిపోవటం, ఇక ఎదురేది రానే రాదు. అనుకూలం చెప్తున్నా ఈ మాట. మన సేవకుల మీటింగ్ అయ్యింది. ఏ రోజునండి అయ్యే జాతకాలు? ఏ రోజు అది? మంగళవారం 12వ తారీఖు. 12వ తారీఖు సేవకుల మీటింగ్ అయిపోయింది. మోహన్ రాలేదా? సేవకుల మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యా ఈ ఒక అమ్మాయి కోసం ప్రార్థన చేయమని తీసుకొచ్చాడు. దానికేమో చీకటి ఉంది, నాకు తెలియదు ఈ సంగతి ముందు. అసలు వాళ్ళు చెప్పలా. సరే ప్రార్థన చేస్తుంటే ఇక వనకటం మొదలెట్టేసింది. నాకు దేవుని ఆత్మ నడిపిస్తున్నారు, నీ దగ్గర చీకటి ఉంది, ఈ అమ్మాయి దగ్గర
అని మళ్ళీ ప్రార్థన చేసి డాముడి కింద పడి. మనోళ్ళు నలుగురు ఉంటారు, ఒక్కరు రాట్లా సేవకులు వచ్చి ప్రార్థన చేయాలి కదా, నాతో పాటు అన్నీ వచ్చి రాట్లేక దూరంగా నుంచి చూస్తున్నారు. ఒక ఆయన నాకు తెలియకుండా వీడియో తీసేస్తాను, అదే పెట్టింది ఆయన పెట్టలేదండి, నేను కొందరు పెట్టినట్టు. మనలో సిద్ధపాటు లేకపోతే మన మీద దూకుతి. ఇంకా నువ్వురా నా కోసం ప్రార్థన చేసేదాన్ని ఒకసారి ఒక అమ్మ ఒక దెయ్యం అంటే మనం ఎవరో సిద్ధపాటు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను సామీలు ప్రార్థన చేయంటే ఒక సావుడు పారిపోయాడు. ఇంకా చెత్త రకాలు కాదు, సిద్ధపడాలి దేవుని సన్నిధిలో. ప్రార్థన చేత మీరు సేవ చేస్తున్న ఏంటి మీకు సేవ చేసేది ఇలాంటి అక్కడ మన అసలు వరకు తెలుసు. కనుక ఇలాంటి త్రోవలో ఉన్నాయి ఆత్మలు, ఎరికో త్రోవలో ఆత్మలు ఉన్నాయి. అలాంటి వారి కోసం సైతానుడు, తాగుబోతులు ఉన్నారు, మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు పాడు చేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు విడిపోతున్నాయి. ఇలాంటి వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేసే వారు మారేటట్లుగా. కనుక సమరయుల మార్గంలో ఆత్మలు ఉన్నాయి, ఎరుకో మార్గంలో మనకి ఆత్మలు. ఇంకా గట్టిగా చెప్తారు, ఎక్కడికో వెళ్ళే వాళ్ళని అసలు మనం రమ్మనుకోవాలి, వద్దని చెప్పాలి. అసలు కిట్గా వద్దని చెప్తాను వస్తారు, రమ్మంటే అసలు రారు. ఎందుకని వద్దనాలంటే దానికంటే మనం ఎక్కువ అని తెలిస్తే సత్యవాకిని ప్రేమించే వాళ్ళు అయితే ఎప్పటికైనా ఏం చేస్తారు? ఇంకా మనం పనిచేసే వాళ్ళమే, దేవుని సేవకులమే, యథార్థ పనులవి, నమ్మకమైన వారమే, దేవుని పరిచర్యలోనే ఉన్నామని గుర్తిస్తే డబ్బుల కోసం చూడవలసిన అవసరం అసలు లేదే లేదు. మిగతా మార్గాల్లోకి వెళ్ళబాకండి, అవి ఎప్పటికీ మంచివి కాదు. అవి నీకు అసలు ఆశీర్వాదాన్ని ఇవ్వలేవు. వాటి వల్ల నీకు అప్పుడు వరకే తప్ప తర్వాత అసలు నీకు ఉండదు. మన సేవని, మన సంఘాలని బలపరుచుకోవాలంటే ఆత్మలనే సంపాదనే ఉండాలి. అర్థమైందా? ఇదిగో ఈ ఎరుకో త్రోవలో ఏమున్నాయి? ఆత్మలు ఉన్నాయి. యవనస్తులు పట్టబడేటట్టు ప్రార్థన చేయండి, యూత్ మీటింగులు పెట్టండి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళేది అక్కడికే, యూత్ మీటింగులు పెట్టండి. ఎవరు రారంటారా? వస్తారు. 4 వచ్చినా చాలు, 2 వచ్చినా చాలు. వాళ్ళలో దేవుడి కార్యం. ఎవరు రాలా, నువ్వే ప్రార్థన చేయి, చూస్తారు. మన కోసం మీటింగ్ పెట్టారా, అయినా మనం వెళ్ళలేదు. ఏదో టైంలో దేవుడు వారికి అరిగి ఏం చేస్తాడు? ఆలోచన ఇస్తాడు. నువ్వు సేవ చేసుకుంటా వెళ్ళు, యథార్థంగా, నమ్మకంగా, ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటది. కనుక మన జీవితంలో ఆత్మలో ఉండే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో మనం వెళ్ళాలి. సందర్భం వచ్చినది. గజవాల్లోనే ఉన్నాయి ఆత్మలో, పామర్లు లేవా? రాకెర్లలో లేవా? ఏమంటే కొమరగోళ్ళు లేవా? గజవాల్లో మీరు సేవ చేస్తున్నారు, పరిగెత్తుతారు. ఇవన్నీ పిచ్చి మంద. ఇది వాక్యానుసారం అసలు కానే కాదు. గజవాళ్ళు ఎంతమంది లేరు? వీళ్ళందరూ ఒకడు 10 కోట్లు పెట్టి చర్చి కడతారు, ఇంకెక్కడ కట్టలేదు. ఈ అసలు వాక్యానుసారం కానే కాదు. ఆత్మలో ఇలాంటి చోటు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళు, ప్రభు సన్నిధిలో సిద్ధపడు, దేవుని వైపు చూడు. నీ సేవనే దేవుడు ఫలింప, నీ సంఘానికి నీకే ఆశీర్వాదం. అసలు నీ పని నిలబడద్దే ఏంటి? నీ పని కాలిపోత రేపు తీర్పులో కూడా. ఇట్టడి అన్ని చెత్త ఇవన్నీ ఏదో జాబులు దర్పాల కోసం అయ్యి ఎందుకు పనికిరావు చూసుకొని కావాలి.
కనుక సమరయుల మార్గంలో ఆత్మలు ఉన్నాయి. ఇంకే మార్గంలో ఉన్నాయి ఆత్మలు? ఎరుకో మార్గంలో ఉన్నాయి. చూడండి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి. ఫిలిప్పు గారికి దేవుడు కనపడ్డాడు. దూత కనపడి ఏమంది, అబ్బాయి ఫిలిప్పు లే పడుకున్నావేమో, లేగు లేగు లేగు, దక్షిణముగా వెళ్ళి అబ్బాయి ఇదిగో దక్షిణంకి వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్యమున. అదిగో అరణ్య మార్గంలో ఆత్మలున్నాయి. అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు ఏం చేశాడు? నాకు పని ఉంది, రేపు చూస్తాను అన్నాడా? మనం ఎట్టాడు రాక అసలు ఎవరుంటారు నాకు చెప్పు, ముందు వాళ్ళు ఎవరు ఎక్కడికి రమ్మని చెప్పు అంటాం మనం. మనం వేసే ప్రశ్నలు ఏంటి? నేను వెళ్ళలేను ప్రభువా, నువ్వు వాళ్ళని ఇక్కడ తీసురా, నువ్వు నాకు చెప్పేవిగా, అది కూడా నువ్వే చెయ్యి, ఇట్టాడు రాకమ్మా. ఏమన్నాడు ఇక్కడ? అరణ్య మార్గానికి వెళ్ళు, అక్కడ ఒక ఆయన ఉన్నారు మంత్రి గారు, ఆయన్ను కలుసుకో. ఆయనంటే ఫిలిప్పు గారు రథంతో పోటీ పట్టు. అంతేగా మాట్లాడేంటి? చూడండి 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఏంటిది దగ్గరకు, నేను నడవలేను అన్నాడా? నా మోకాలు నొప్పి వచ్చింది, నడువు నొప్పి వచ్చింది, సత్తే సావు సేవలో దేవుని దగ్గరికి పోవాలి. నా పిల్లలు ఏం చేస్తారు, నా భార్య ఏం చదువుతుంది, నా ఇల్లు ఏమవుతాయా, ఈ చెత్త ఇవన్నీ వెంటతో సమానం. దేవుని కోసం బ్రతుకు, దేవుడు నిన్ను బతికిస్తాడు. అది అంతే కదా. లేదనుకో పోతాం, అంతకన్నా మంచిదిగా. నా బ్రతుకు మూలముగానైనను అంతే. ఫిలిప్పు గారు చూడండి, సువార్త పరుగు అరణ్య మార్గంలో. మళ్ళీ మనకు బండి ఉంటేనే వెళ్తాం, బస్సు ఉంటేనే వెళ్తాం. వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? ఈ ప్రశ్న. బస్సులు ఉండవుగా, ఏముండవుగా, వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? మీకు సాక్ష్యం చెప్తాను. మొన్నే నేను ముదురుడిలో వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తాను. మన సేవకుడు చిన్న పాస్టర్, మన సోనరాజు అని గడిగొండ, ఆయన నాకు చెప్పుకోకుండా ముదురుడు బయలుదేరేసాడు. బయలుదేరితే బండి ఆపాడు. అబ్బాయి నేను పాలపాడు దాకా ఎక్కించుకెళ్తానని అన్నాడు. ఎక్కేసాడు. పాలపాడు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ముదురుడు వెళ్తాకి ఏమి లేవు. ఆయన బండి దిగాడు, నా కారు అక్కడ ఆగింది. నేను బయలుదేరదాం అనుకుని నాకేంటో దొడ్లోకి వచ్చింది. దొడ్లోకి వెళ్ళి వచ్చేళ్ళకి అక్కడ దొడ్లోకి రాకపోతే నేను అది దాటిపోయిపోయింది. అర్థమవుతుందా? ఆ 10 నిమిషాలు లేట్ అవ్వకపోతే ఆడెక్కడో ఒకవేళ నేను ఇది అయిపోయినా ఆడ కలుసుకోవాలి. కాదు, కరెక్ట్గా ఆ మలుపు దగ్గర దిగాడు, నా కారు ఆగి. మరి ఇది సోనరాజు లాగా ఉంటాడు అని చెప్పి కారు ఆపాడు. ఎక్కడ దేవుని స్తోత్రం అని అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు దేవుడి మీద ఆధారపడి వెళ్ళిపో. నీకు వెనకాల ఏం చేస్తాడు దేవుడు? కారుని సిద్ధపడుతాడు దేవుడిని. అర్థమైందా? మనం విశ్వాసంతో మనం ఏం చేయాలి? ముందుకి ఎలాంటి చెప్పాలంటే ఎన్నో చెప్తాయి. దేవుని కార్యాలు ఉన్నాయి. ఫిలిప్పు సువార్త కోసం మరుగు ఆగల సువార్తికుడైన ఫిలిప్పు అని మనం చదువుతాం. 6 అక్కడ పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. స్టెఫను, ఫిలిప్ గారి గురించి చెప్పబడింది బైబిల్. మిగతా వారి గురించి పరిశుద్ధాత్ముడు చెప్పలేక అపోస్తలుల 6వ అధ్యాయంలో ఉన్నారు పరిచర్యకు నియమించిన వారు. స్టెఫను, ఫిలిప్ గురించి చెప్పబడి. ఫిలిప్పు ఆయన ఎలాంటి వారు? సువార్త కోసం పరుగు, అరణ్య మార్గంలో ఆత్మలు ఉన్నాయి ప్రియమైన వారు. ప్రభు కోసం కనిపెట్టు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడెక్కడ సేవ చేయాలి, ఎక్కడ నువ్వు నడిపిస్తావు,
ఆత్మలో ఎక్కడున్నాయో నన్ను నడిపించు. ఈ ప్రార్థన చెయ్యాలి మనం. ప్రభా ఇల్లు ఇస్తావా, ఇంకేమిస్తావా? ఇల్లు కావాలి బాబు, కావాలి, వద్దని నేను అంటాను. ఐజప్ బాబు ఉన్నాడు పెడల్లో, ఇల్లు లేకుండా ముందు మందిరాలు కట్టాడు. తర్వాత దేవుడు ఆయనకి మంచి ఇల్లుని ఇచ్చాడు. దేవుడు ఏం తక్కువ చేసేవాడు అసలు కానే కాదు. అరణ్య మార్గంలో ఆత్మలు ఉన్నాయి. విశ్వాసంతో నువ్వు ముందుకు అడుగువేయి, దేవుని దర్శనంతో ముందుకు అడుగువేయి, సమర్పణతో ముందుకు అడుగువేయి. అసలు నీకు ఎదురు రానే రాదు, దూసుకెళ్ళిపోవటమే అంతే. అప్పుడు ఏం జరిగింది అక్కడ? 35వ వచనం చూడు. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఏమండాలి? ముందు కాయ ఉండాలా, కర్చీపు ఉండాలా, నూటప్పు ఉండాలా, లేఖనాలు ఉండాలి. గుర్తు పెట్టుకోండి. ఇది లేనోడు ఎవడైనా తప్పుడే, అబద్ధికుడే. నేటి కాలంలో ఎలాంటిదో చాలా వేదన వచ్చేస్తాం. ఇంత దారుణంగా సేవ చేయకూడదు. ఉయ్యిలో నాలాంటి ఉంటాడు, ఖండించేవాడు, వాక్యానుసారంగా మాట్లాడేవాడు ఉంటాడు. జాగ్రత్త. ఇంత దారుణమా? సేవకులు ఈ విధంగా ఉండనే ఆడెవడో చదువుతారు, భ్రష్టుడు. అది టీవీలో చూపిస్తారు మళ్ళీ మంద. ఇవి వాక్యానుసారం కానే లేఖనములు అనుసరించి ఏమైంది? అతనికి యేసును గూర్చిన సువార్త ఎవరు కనపడాలి సువార్తలో? అంతే. దేవుని దగ్గరికి వచ్చి నడువు దగ్గరికి ఈ కాదు, ఇవన్నీ ఇది కాదు. యేసు ప్రభు శిలువ బలియాగ ఉండాలి. యేసు ప్రభువు ద్వారా కలిగే పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు, నిత్య జీవం ఉండాలి. ఇవి తప్ప ఏదున్నా అది వాక్యానుసారం కానే కాదు కాదు కాదు. మభ్యపడతారు, కొంతకాలం జరుగుద్ది, తర్వాత ఇది జరగనే జనం తెలుసుకుంటారుగా. కనుక వాక్యానుసారం యేసును గూర్చి సువార్త అరణ్య మార్గంలో ఆత్మలు ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి సిద్ధపడు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకే చెప్పడం కాదు. మేము వెళ్తాం చూడండి, సువార్తకి వెళ్తాం. మేము నెల్లూరు వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, భూపాలపల్లి వెళ్ళాం, ఆవులగడ్డ వెళ్ళాం, నూజివీడు వెళ్ళాం. ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి మాకు. తనడానికి సిద్ధమయ్యారు, కొంత ఖండించుకున్నారు, మా మీదకి వచ్చేసారు. అయినా సరే ఏం చేయాలి? సువార్తని ప్రకటించాలి. అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళ కోసమే నేను చెప్తాను, కూర్చుంటాం కాదు. తీర్మానం చేసుకోండి ఇప్పటి నుంచే. ఈ సంవత్సరంలో నేను సువార్తకి వెళ్ళాలి. కొన్ని చోట్ల సువార్త అలా ప్రకటించాలి. ఆశున్నోళ్ళు రండి, మేము సువార్త పత్రికలు ఇస్తాం, బైబిల్ ఇస్తాం. అసలు అందుకే గిడియన్ దానిలో నేను ఉన్నది. బైబిల్ ఇస్తాం, సువార్త పత్రికలు ఇస్తాం, రండి, చెయ్యండి, సువార్త చెయ్యండి. ఆత్మలు రక్షించబడాల. అర్థమవుతుందా? కనుక అరణ్య మార్గంలో ఏమున్నాయి? ఆత్మలు. ఇంకొకరు చూసి ముగింపు చేశారు. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. అద్దరినున్న గెరాసేనుల దేశమునకు, ఈ గెరాసేనుల దేశంలో ఆత్మలున్నాయి. ఏం పట్టింది వీడికి? శాన దెయ్యం పట్టింది వీడికి. అర్థమైందా? ఈ శాన దెయ్యం పట్టినోడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉండి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అక్కడ లేకపోతాడు, వాడు సముద్రంలో మునిగిపోయేవాడాడు, చచ్చేవాడాడు. ఇలా ఆత్మహత్యలు చేసుకునే వారి దగ్గరికి వెళ్ళాలి. పేపర్లో ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నాడు, ఇలా బలవన్మరణం పొందాడు, తల్లికి తండ్రికి విషమిచ్చాడంటే నా ప్రాణం ద్రవించుకోవాలి.
దేవుని సువార్త వాక్యం వింటే వీళ్ళు ఈ పరిస్థితికి రారు. ఒక్కసారన్నా దేవుని వాక్యం వింటే వీళ్ళు ఈ పరిస్థితికి అసలు మరి మనం వాళ్ళ కోసం కానీ కనీసం చెప్పితే ఏం చేయాలి? ప్రార్థనా టీవీలో నేను వాక్యం చెప్తాను. జంక్షన్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు, రైల్వేలో చేసాడంట, రిటైర్ అయ్యారంటే చచ్చిపోదాం అనుకున్నాడంటే. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటే డబ్బులు లేదని మొత్తం ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయిరా. కూతురు చూస్తలేదు, కొడుకులు చూస్తలా. ఇక నేను చచ్చిపోదాం అనుకున్నాను, మీ వాక్యం విన్నాను అని అన్నాడు. నేను ఎంతో ప్రభు సంతోషించాను. ఇక సావుబాగా నిన్ను విడివని ఎడబాయని దేవుడు ఉన్నాడు. నీ డబ్బే కాదు, నేను పోషించి నడిపించే దేవుడు నీకు ఉన్నాడు. ఆత్మలు ఉన్నాయి అలాంటి మార్గాల్లో. మనం అలాంటి వారి కోసం ప్రార్థన చెయ్యాలి. మన దగ్గరికి వస్తారనుకోవద్దు. మనమే చొరవ తీసుకుని, మనమే సిద్ధపడి, మనమే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళని ఆదరించటానికి, బలపరచటానికి, సువార్త చెప్పడానికి, దేవుని ప్రేమను చూపించటానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ముందుకెళ్ళాలి. గమనించరా? కనుక దైవజనుడు ప్రతి సత్కార్యానికి ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఎలాగూ పూర్ణంగా సగం వద్దు. అర్థమైందా? సగం భక్తి, సగం ప్రార్థనలు అసలు వద్దు. మరి అమ్మగారులు ఉంటారు, మరి అయ్యగారి కోసం ఏం చేయాలి? మీరు కొడుకోండి. మీరు ఏం చేయాలి? అసలు మీరు మోకాళ్ళుండి ప్రార్థన చేయాలంటే. అర్థమైందా? సేవకులేమో పాదాల మీద ఉంటారు, సేవకురాండ్రేమో మోకాళ్ళ మీద ఉంటారు. గంట తరబడి ప్రార్థన చేయలేకపోతున్నావా? ప్రభు నాడు, ప్రభా గంటల తరబడి ప్రార్థన చేసే శక్తి నాకు దయచేయి. అనేకుల కోసం ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి. పోటాడుకుంటాం కాదు, ఆలయాలతో వ్యర్థమైన మాటలు అంతకన్నా కాదు. ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థన చేయండి. మన ప్రార్థనే మన కుటుంబానికి కంచెగా, మన ప్రార్థనే మన సంఘాలకి ఎలా ఉంటది? కార్యాలు జరిగించే విధంగా ఉంటది. మన ప్రార్థనే మనకి ఏం చేస్తుంది? కావలసిన ప్రతి అవసరతని తీర్చే విధంగా ఉంటది. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకి అనేక మార్గాల్లో ఆత్మలు ఉన్నాయి. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడు, ఏ విధంగా ఉంటాడో నువ్వు సిద్ధపడుతుంటే ప్రభు నీకు తెలియచేస్తాడు. దేవుడు నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. నాకు అర్థంటే ఎవరో నాకెవరు చేసి అసలు వద్దే. నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీ వెనక ఏం చేస్తాడు? మాట్లాడండి. దేవుడు నీకు అన్ని మేము కైగులూరు నుంచి వస్తున్నాం ప్రార్థన పెట్టి. కైగులూరు నుంచి రాత్రి పైనుంచి ఎవరైనా ఉంటారా? నువ్వు ఏమో సిద్ధపరచు, సహాయం చేయను. ఆయన మంచి స్లీపర్ బస్సు వచ్చింది మా కోసమే. డబ్బులు కూడా తీసుకుని మీరు ప్రార్థన చేసేటట్టు ఉంటారు, నట్టున్నారు, డబ్బులు వద్దులే అని అంటున్నారు. సుక్కడు మేమిద్దరమే ఎక్కాం, కొడుకుని వారు వచ్చాం. ఆయన గుడివాళ్ళలో దిగారు, నేను కలవపాలలో దిగా. అటించాడు, మీరు వెళ్ళిపోయాడు. గది సిద్ధపరచలేదా? దేవుడు మనం విశ్వాసంతో ముందుకు అడిగేస్తే వెనకాల మనకి దేవుడు ఏం చేస్తాడు? ఎలాగూ ఏంటి ఇట్లాంటి ప్రశ్నలు, అనుమానం సైతాన్ కావాలి. నువ్వు ముందుకు అడుగు వేసే, దేవుడు నీ కోసం అన్ని సిద్ధం చేస్తాడు.